హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాన్సా యాదవ్. ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద కాలీఫ్లవర్ ఫ్రై చేసిన ఎలానో చూసేయండి. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి, టేస్ట్కి బాగుంటుంది కదా అని ఒక ఎండుమిర్చి, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అది పుదీనా కాదు, పుదీనా సీజన్ కాబట్టి పుదీనా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ మొత్తం వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. మనం వేసుకున్న పోపు కాలీఫ్లవర్కి పట్టేలాగా. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై అన్నాం కాబట్టి వాటర్ అట్లా వేసుకోకుండా ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్గా ధనియాల పొడి వేసుకోవాలి. ఎంతో టేస్టీకరమైన కాలీఫ్లవర్ ఫ్రై తయారైపోతుంది. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మాన్సా యాదవ్.